రాష్ట్ర పండుగైన బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావడంతో ఆషాఢ మాసం బోనాలను దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహిస్తామన్నారు. జూలై 7 నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు. బేగంపేట హరిత ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సమీక్ష చేశారు. ఈ రివ్యూ మీటింగ్కు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈసారి బోనాల ఏర్పాట్లు చేస్తుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో లాగా అరకుర ఫండ్స్ తో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు గతంలో 15 కోట్లు కేటాయిస్తే ఈసారి 20 కోట్ల నిధులు సీఎం రిలీజ్ చేశారని తెలిపారు. బేగంపేట్ ప్లాజాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డీజీపీ రవిగుప్తాతో పాటు 3 కమిషనరేట్ల సిపిలు, అన్ని శాఖల ఉన్నత అధికారులతో పాటు సిటీలోని అమ్మవార్ల ఆలయాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు. బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవార్ల ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు జూలై 5 లోపే చేస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. నగరంలో 28 గుళ్లు ఉన్నాయని నామినేట్ చేసిన 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. బోనాలను ప్రశాంతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. గతంలో మరి 15 కోట్లు బోనాలకు మంజూరీ అయితే ఈసారి మన ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు బోనాలకు మంజూరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కావలసిన సౌకర్యాలు కానీ, సదుపాయాలు కానీ, అరేంజ్మెంట్స్ కానీ భక్తులకు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మరి స్థానికంగా ఉన్నటువంటి అందరు ఆఫీసర్లు కూడా కూర్చొని చర్చించుకొని ఆ అవసరాలను బట్టి పనులు చేపట్టమని మేము ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు చెక్స్ విషయం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. అది ఎక్కడ కూడా ఓ పొలిటికల్ కర్నీ కే లియే నై సోచ్ రే భాయ్, జాగ్రత్తగా వచ్చి మొక్కులు సమర్పించుకొని బోనాలు సమర్పించుకొని మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇల్లు చేరే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, ప్రజాప్రతినిధులది. అందుకోసమే పదే పదే ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము. ఎవరికి కూడా ఒక ముళ్ళు నాటకుండా వెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం బోనాలు చేసుకొని ఏ ఒక్కరికి అనుకొని సంఘటన ఏదైనా జరిగితే ఇదంతా కూడా మర్చిపోయి ఆ ఒక్క సంఘటన మీదనే మొత్తం ప్రచారం జరుగుతుంది. అటువంటిది జరగకుండా ఉండాలన్నదే మా కోరిక, మా ఆకాంక్ష. బోనాల జాతరకు అధికంగా భక్తులు వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. ఉత్సవాల్లో కళా బృందాలను తీసుకురావడం, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి సంతోషాలు, సంబరాలు మనం అందరం కూడా చేసుకోవాలి. ఎంతవరకు చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగనంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఇక్కడున్న మిత్రులు మీరు ఒప్పుకున్నట్టుగానే మీకు డీజే పర్మిషన్ ఇస్తాము, కానీ పోలీసు వాళ్ళకి సహకరించి వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఊఫర్ సౌండ్, ఎందుకంటే మనకు తెలుసు చిన్నపిల్లల గుండె ఎట్లా కొట్టుకుంటుందో, ఇట్లా పట్టుకోగానే దడమని కొట్టుకుంటుంది వాళ్ళ చిన్న గుండెలు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా కొంత వీక్ ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఆ సౌండ్ తోటి ఒకటేసారి పాల్పిటేషన్స్ ఎక్కువ అవ్వచ్చు, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కావచ్చు. ఆ టైంలో మనం వాళ్ళకి అందుబాటులో ఉండకపోగా ఒకవేళ వాళ్ళ ప్రాణం కానీ గాలిలో కలిసిపోయినట్టయితే మళ్ళీ తిరిగి మనం తీసుకురాలేము. వాళ్ళ కుటుంబానికి మనం ఒక మరి తీరని లోటును కల్పించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని అందరము కూడా కలిసికట్టుగా పని చేస్తేనే ఈ బోనాల పండుగ సక్సెస్ అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాల లేదా అక్కడ ఉన్న వ్యవస్థ యొక్క పరిమితి పెంచాల్సి వస్తుంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కూడా ఈ జాతర తెలంగాణ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను యావత్ దేశమంతా తిలకించే విధంగా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యులుగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎండోమెంట్, जीएचएमसी, रेवेन्यू, इलेक्ट्रिसिटी, पब्लिक हेल्थ, जिस जिसको ताल्लुक इंपॉर्टेंट रोल है हर में ऐसा सब लोगों को 4-5 तारीख के अंदर काम करना है. ये डेडलाइन सरकार का डेडलाइन है. उसके बाद भी काम नहीं किया तो उसके ऊपर कड़ी कार्रवाई होगा. मंत्री जी ने स्टेट लेवल में मीटिंग में ये बोल दिया है. तो आप लोग भी अगर काम नहीं हुए तो आप लोग भी सहयोग करिए.
వచ్చే నెల 7న గోల్కొండ బోనాలతో మొదలై 21న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాలు, 22న రంగం, అంబారిపై అమ్మవారి ఊరేగింపు, పలారం బండి, 28న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు, ఆగస్టు 4న తిరిగి గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాల పండుగ ముగియనుంది.